మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాటిని పోషించే వారిపై శిక్షార్హమైన చర్యలను ప్రారంభించింది. పావురాల రెట్టెలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితో పాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ఇలాంటి ప్రమాదాలు పెరుగుతాయి. కానీ ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరగటం పర్యావరణంలో అసమతుల్యతకు సంకేతం. ఆహారం, సమాచారం ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవి నుండి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకుముందు అవి కొండా కొనల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు కట్టుకొని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టెల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకటం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు అవి మరింత సాధారణ పక్షులుగా మారిపోయి ఇలా జంతువులకు, మనుషులకు దగ్గరగా మసులుతున్న పావురాల సంఖ్య పెరుగుతుంది. ఈ పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతూ ఉంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవటం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తైన బిల్డింగ్లు పావురాలు బతకడానికి అనుకూలంగా మారాయి. పైగా ప్రజలు వాటికి తిండి గింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగా సంతానోత్పత్తి కూడా సులభమవుతుంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పావురాలకు పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారాయి. పావురాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమ కంటే చిన్న సైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్న పక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మలమూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అవి పెద్ద సంఖ్యలో పెరగటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్టు కనిపిస్తోంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగటం వల్లే ఇతర పక్షులు తగ్గిపోతున్నాయని చెప్పటం పూర్తిగా నిజం కాకపోవచ్చు. పట్టణీకరణతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంతవరకు కారణమన్నది పరిశోధించాల్సి ఉందని నిపుణుల మాట. ధాన్యపు గింజల నుండి కేకులు, బిస్కెట్ల వరకు అనేక రకాల ఆహార పదార్థాలను పావురాలను పెంచేవారు వాటికి అందిస్తూ ఉంటారు. దీనివల్ల వాటిలో ఆహారం కోసం మనుషులపై ఆధారపడే తత్వం పెరుగుతుంది. ఇది వాటిలోని వేటాడే సహజ గుణాన్ని చంపేస్తుంది. వాటి సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల ఆ ప్రభావం చిన్న జీవుల ఆహారంపై పడి అంతిమంగా చిన్న జీవుల జనాభా క్షీణతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.